కొండెల సాయిరెడ్డి భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు. ఈరోజు గత 20 రోజులు దేశంలో ఒక విధమైన నెగిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తా ఉన్నారు. ముఖ్యంగా రైతులకు అవసరమైన రైతు అభివృద్ధికి తోడ్పడే చెరుకు రసం నుండి ఏదైతే ఎథనాల్ ఉత్పత్తి అవుతుందో దాని వల్ల దేశానికి నష్టం కాదు, వెహికల్స్ చెడిపోతాయి అనే ఒక వాతావరణాన్ని సృష్టిస్తా ఉన్నారు. కానీ ఇది అసత్యం. ఎందుకంటే 2000 సంవత్సరంలో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు 5% కలపాలని చెప్పి ఎథనాల్ ఉత్పత్తి చేయాలి రైతాంగ శ్రేయస్సు కోసము, ఈ దేశ శ్రేయస్సు కోసం అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రభుత్వము 2004 సంవత్సరంలో పోవడం, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత 5% ఎథనాల్ను కలపడం మొదలుపెట్టారు. కానీ భారతీయ జనతా పార్టీ మళ్లీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 10%, 15%, 20% 2025 సంవత్సరానికి కలపాలని చెప్పి ప్రయత్నం చేసి, ముఖ్యంగా ఎందుకంటే మనం ఇతర దేశాల నుంచి పెట్రోల్, డీజిల్ ను దిగుమతి చేసుకుంటున్నాం. పెట్రోల్ దిగుమతి కోసం కోట్లాది రూపాయలు విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించడం జరుగుతుంది. అంతేకాకుండా దాని ప్రకారం ఇతర దేశాలలో 20-30% కూడా కలుపుతున్నారు. 100% ఎథనాల్తో నడిచే వెహికల్ బ్రిడ్జిల్లో ఉన్నాయి. కాబట్టి ఆ విధానాన్ని భారతదేశంలో తీసుకుని రావాలి. ఎందుకంటే ఇక్కడ చెరుకు రైతులకు, అంతేకాకుండా అనేక ఉత్పత్తులు, ఇలా బియ్యం కావచ్చు, మక్కలు కావచ్చు, అంటే ఒక సంవత్సరానికి సరిపోను గోడాములలో నిల్వ ఉండి గోడాంలో పెట్టే స్థలం లేక చెడిపోతా ఉన్నాయి. కాబట్టి రైతాంగ శ్రేయస్సు కొరకు, ముఖ్యంగా దేశానికి ఆదాయం కలిసి వచ్చే ఈ ఎథనాల్ను ఉత్పత్తి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 2000 సంవత్సరంలో ఎవరైతే చెరుకు రసం నుంచి నేరుగా ఎథనాల్ ఉత్పత్తి చేస్తారో వాళ్ల కొరకు పరిశ్రమలు పెట్టడానికి, పాత ఫ్యాక్టరీలను ఎథనాల్ ఉత్పత్తి కేంద్రాలుగా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని వినియోగించుకొని 13,500 కోట్ల రూపాయలు, సుమారు 135 ఫ్యాక్టరీలు ఆ సంవత్సరం తీసుకున్నాయి. కోవిడ్ కారణంగా ఈ మారటోరియాన్ని 1 ఇయర్ నుంచి సంవత్సరన్నర పొడిగించడం, తర్వాత ఇండస్ట్రీ లోన్ ఇచ్చిన సందర్భంలో దేశంలో ఉత్పత్తిని పెంచడానికి పరిశ్రమలు కృషి చేశాయి. దాని కారణంగా చెరుకు రైతులకు సమయానికి బిల్లులు చెల్లించడం రావడం జరిగింది. ముఖ్యంగా 2015, 16, 17, 20, 23 సంవత్సరం వరకే 20% కలిపే విధంగా ఎథనాల్ను ఉత్పత్తి చేశారు పరిశ్రమదారులు. దాని కారణంగా మనకు ఆదాయం వచ్చింది. ముఖ్యంగా 2025, 26లో ఇప్పుడు 20% కూడా కలపాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉండేది. కానీ దురదృష్టము, ఈ రోజు ఎప్పుడైతే గత నేను 5-6 సంవత్సరాలుగా చూస్తున్నాను, పార్లమెంటు సమావేశాలు వస్తాయో ఆ సందర్భంగా ఒక సమస్యను తీసుకుని మన వ్యతిరేక ఉద్యమాన్ని చేపడతా ఉంటే దీని వెనుక డీప్ స్టేట్స్ కావచ్చు, రైతాంగ వ్యతిరేక శక్తులు కావచ్చు, గతంలో 3 చట్టాలు వెనుకపోవడానికి కారణమైన కొన్ని శక్తులు ఈసారి ముఖ్యంగా ఎథనాల్ను కూడా ఈ విధంగా వ్యతిరేకించి ఒక ఉద్యమం చేయాలనుకున్నారు. దాన్ని భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా ఒక టన్ను చెరుకు నుంచి చక్కెర ఉత్పత్తి చేస్తే 1 క్వింటాల్ వస్తుంది. ఆ చక్కెర నమ్మినప్పుడు 4,500 రూపాయలు మాత్రమే వస్తుంది. కానీ ఎథనాల్ ఉత్పత్తి చేస్తే 6,300 రూపాయల ఆదాయం వస్తుంది. అంతేకాకుండా ఎథనాల్ ఉత్పత్తి చేసినప్పుడు మిథేన్ గ్యాస్ అనేది వస్తుంది. ఆ మిథేన్ గ్యాస్ వల్ల టర్బైన్ నడపచ్చు, కోజనరేషన్ కూడా ఏర్పాటు చేయొచ్చు. కాబట్టి అనేక ఉపయోగాలు ఉన్నాయి. భవిష్యత్తులో 2040 నాటికి స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంతోనే 100% ఎథనాల్ వెహికల్స్ కూడా తీసుకురావాలని, అట్లాగే బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే గత 25 రోజుల క్రితం మన పన్వారి విద్యుత్ శాఖ, మన పెట్రోలియం శాఖ మంత్రి పూరి గారు, నితిన్ గడ్కరీ గారు 100% ఎథనాల్ వెహికల్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఎన్నో వాహనాలు, బస్సులు ఇవన్నీ కూడా 100% వెహికల్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకించే శక్తులు ఏవైతున్నాయో వీరు దేశాన్ని వ్యతిరేకించడంతో పాటు రైతాంగ శ్రేయస్సును వ్యతిరేకించేవారు అవుతారు. వీరు రైతు వ్యతిరేకులు కూడా అని భారతీయ కిసాన్ సంఘ్ భావిస్తా ఉంది. ముఖ్యంగా ఈ రైతాంగ శ్రేయస్సు వరకు, దేశ శ్రేయస్సు కొరిగే ఉత్పత్తి చేసే ఎథనాల్ విషయంలో వ్యతిరేకించవద్దని ఈ సమాజాన్ని నేను కోరుతా ఉన్నాను.